నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇదే. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ దేశాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్ని ఒక్కసారి కొంత అనుమానంలోకి నెట్టేసి వారి మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు దేవదేవుడు సాక్షిగా అడ్డంగా దొరికిపోయి ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదని ఆఖరికి దాడులు, హత్యాయత్నాల వరకు పరిస్థితిని తీసుకెళ్తున్నారు. ఏంటి ఈ సిచ్యువేషన్ నుంచి వైఎస్ఆర్సీపీ బయటపడుతుందా? అసలు విషయం కనుమరుగైపోతుందా? ఏం చెప్తారు? తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు ముందుగా నమస్కారాలు. ఇప్పటిదాకా ప్యానెల్లో ఉన్నటువంటి డాక్టర్ మౌనిక అంబటి గారి యొక్క వాదనని మనం విన్నాం. నిజానికి అంబటి రాంబాబు గారి కుమార్తె ఎలా మాట్లాడాలో ఆవిడ అలానే అంతే ధైర్యంగానే మాట్లాడినందుకు, అటువంటి సమస్యను కూడా ఆవిడ ధైర్యంగా ఎదుర్కొన్నందుకు వారికి వారి తల్లి అంబటి రాంబాబు గారి శ్రీమతి గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు, వారికి ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నానండి. సరే, ఈరోజు నేను ఇద్దరికి 2 విషయాలు తెలియజేస్తున్నా. ఒకటి నారా లోకేష్ గారికి, 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు. సార్, నారా లోకేష్ గారు, మీరు సాక్షి టీవీ చూస్తారని నాకు తెలుసు, మా మాటలు వింటున్నారని మాకు తెలుసు. లోకేష్ గారు, మీకు ఒక విషయం చెప్తాను వినండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికీ ఎంతోమంది మీద కేసులు పెట్టారు. మా ఎమ్మెల్సీ అయినటువంటి తలశీల రఘురామ్ గారి పైన మొట్టమొదటిసారి ఈ కృష్ణానదిలో కొట్టుకుపోయిన ఈ పడవలి పైన ఆయన్ని అందులో జాయిన్ చేయించి ఆయన మీద కేసులు పెట్టారు. దేవినేని అవినాష్ మీద, పేరు నాని మీద, జోగి రమేష్ మీద, ఇట్లా ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, నా పైన, కొండా రాజీవ్ గాంధీ పైన, కారుమూరి వెంకటరెడ్డి పైన, ఎంతో మంది నాయకుల పైన కూడా కేసులు పెట్టారు. లోకేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కేసులు పెట్టి అరెస్టులు చేసి రిమాండ్లకు వేసి కఠిన కారాగార వాసాన్ని మాకు అనుభవించిన మేము జైలు నుంచి వచ్చినటువంటి 2వ నిమిషమే మీ పైన దాడి చేస్తున్నాం, మీ పైన విమర్శలు చేస్తున్నాం, ప్రజా సమస్యల పైన ఎక్కువ పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఏం చేసింది మీ రెడ్ బుక్? మమ్మల్ని ఏం చేశారు? ఈరోజు మీరు అంబటి రాంబాబు పైన 3000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పంపించి భయపెట్టి భయాందోళనకు గురి చేసి వారి కుటుంబ సభ్యుల పైన తాగుబోతుల్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని వాళ్ళ మహిళల మీదకు పంపించి ఆ మహిళలని కులం పేరుతో వారిని తిడుతూ వారి పైన నువ్వు రాక్షసానందం సాధించి ఆయన్ని జైలుకు పంపించాలన్నటువంటి కార్యక్రమంతో రిమాండ్ పంపిస్తున్నావు. సరే, దేవుడి దయ వల్ల రిమాండ్ రిజెక్ట్ అవ్వాలని కోరుతున్నావు. మళ్ళీ లోకేష్ గారు, మీకు చెబుతున్నాం, అంబటి రాంబాబు గారి ప్రాణానికి ప్రమాదం ఉందని మేమందరం భావిస్తున్నాం, మేమందరం భయపడుతున్నాం. వారికి ఖచ్చితంగా ఒకవేళ జైలుకు వెళ్ళినా కూడా జైల్లో కూడా ఆయనకి రక్షణ అవసరాలు ఉండాలని కోరుతున్నాం. ఏమి జరిగినా, 600 అయినా, అగ్రహారం బీడైనా, భూమి బద్దలైనా, అంబటి రాంబాబు గారు జైలు నుంచి విడుదలైనటువంటి మరుక్షణం జైలు ముందే మీ మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు చేసినటువంటి తప్పుల్ని మేము కడిగి అవతల పారేస్తాం. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఏంటి మీ మొండి ధైర్యం? అసలు లోకేష్ గారు, ఎన్ని అరెస్టులు చేసినా కాదు సార్, మీ మొండి ధైర్యం ఏంటి? ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతకాలం జైల్లో పెట్టినా, ఎటువంటి కఠిన కారాగార శిక్షలు వేసినా మేము భయపడేది లేదు. ఏంటి రెడ్ బుక్ మేము భయపడం అంటే రెచ్చగొడుతున్నారా లోకేష్ ని? మీరేమన్నా భయపడరా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకులైనటువంటి మాకు పదవులు ఇచ్చారు, గుర్తింపునిచ్చారు, మమ్మల్ని 10 మందికి పరిచయం చేశారు. మా పరిస్థితి కాస్త పక్కన పెట్టండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసుండ్రు, ఈయన పేరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఎవరో ఎక్కడో చిత్తూరు జిల్లాలో తడలోనో, శ్రీకాకుళం జిల్లాలోనో, ఇచ్చాపురంలోనో జగన్మోహన్ రెడ్డి గారిని జీవితకాలంలో ఒక్కసారి కూడా నేరుగా చూడనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో పోస్టులు చేసేటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేసి 10ల సంఖ్యలో కేసులు పెట్టి వారిని వివిధ ప్రాంతాల్లోకి తిప్పితే వాడు బెయిల్ తీసుకొని బయటికి రాగానే మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ పెడుతున్నాడు, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రచించాలని. సార్, వారిని చూసిన తర్వాత అయినా మా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండదు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మా అందరికీ నిజంగా సోషల్ మీడియా సైనికులే మా అందరికీ ఇన్స్పిరేషను. వారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు పొందలేనటువంటి సాధారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే
పదుల సంఖ్యలో కేసులు పెట్టుకున్న తర్వాత కూడా వారిని లోకేష్ గారు తన రెడ్ బుక్తో మార్చలేకపోయారు. అలాంటిది మమ్మల్ని మాకు పదవులు ఇచ్చి మాకు గుర్తింపునిచ్చి 10 మందిలో నాగార్జున యాదవ్ అనో అంబటి రాంబాబనో లేకపోతే దేవినేని అవినాష్ అనో వీరందరికీ పేరు ప్రఖ్యాతులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు వచ్చినప్పుడు ఇటువంటి ఎందుకు లెక్క చేస్తాం సార్? అయితే నాగార్జున యాదవ్ గొంతు మూపించచ్చు, అంబటి రాంబాబు గారి గొంతుని మూపేయచ్చు. నాగార్జున యాదవ్ కాకపోతే కారుమూరి వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరావు కాకపోతే కొండారాజు కాకపోతే శివశంకర్ రాకపోతే మరొక XYZ. అంతేగాని తెలుగుదేశం పార్టీ యొక్క అరాచకాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఎప్పుడు వెనుకడుగు వేయం. అసలు అన్నిటికీ తెగించే వచ్చాం సార్ ఈ రాజకీయాల్లోకి. ఎన్టీ రామారావు లాంటి మహానుభావులనే బయటకు పంపించారు, నాదెండ్ల భాస్కర్ రావు లాంటి వాళ్ళని బయటకు పంపించారు, పివి నరసింహరావు లాంటి వాళ్ళని బయటకు పంపించారు, ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి గొప్ప యోధులందరినీ కుళ్ళు కుతంత్రాలు చేసి రాజకీయాలుగా బయటకు చేసి ఫిజికల్గా ఎలిమినేట్ చేసినటువంటి వంగవీటి రంగా లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ముక్కు మొహం తెలియకుండా రాజకీయాల్లోకి రాలా. తెలుగుదేశం పార్టీ కర్కశకమైనటువంటి వారి గుండాలకు మా ప్రాణాలు ప్రమాదం ఉందని తెలిసిన తర్వాతే మేము రాజకీయాల్లోకి వచ్చాం. మాకు ఆ ధైర్యం ఉంది, ప్రజాస్వామ్యంలో మేము పోరాడుతూనే ఉంటాం. కాబట్టి లోకేష్ గారికి ఏం చెప్తున్నానంటే, రెడ్ బుక్ కాదు కదా, మీకు నచ్చిన బుక్ ఎంతమందిని మీరు ప్రయోగించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఏమీ చేయలేరు. మీరు వ్యక్తిగతంగా నాగార్జున యాదవ్నో లేకపోతే అంబటి రాంబాబునో లేకపోతే కల్లం హరికృష్ణారెడ్డి లాంటి యోజన విభాగ నాయకుడినో జక్కంపూడి రాజా లాంటి రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి కుటుంబ సభ్యుల్లో మీరు ఏదైనా కొంత తాత్కాలికంగా ఇబ్బంది పడచ్చు, మీరేం చేయలేరు కదా. ఇప్పుడు మనకి ఆయన కనపడుతున్నారు జోగి రమేష్ గారు. ఎన్ని రోజులు ఉన్నారండి జైల్లో? 4 నెలలు 5 నెలలు జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటికి రాగానే నారా లోకేష్ గారు మీకు చిప్పు దొబ్బిందేమో అని అన్నాడు. ఆ మాట అనడం తప్పైపోయిందంట. అందుకని చెప్పి వారు లేనప్పుడు వారి మీద నారా లోకేష్ గారి చిప్పు దొబ్బింది ఈ మాటలు అవసరమా? ఎందుకనాలి? అవును సార్, మరి మీరు మా ముఖ్యమంత్రి గారిని సైకో అని ఎందుకు అంటున్నారు? సైకో ఎక్కువ, చిప్పు దొబ్బింది అని అనడం ఎక్కువ? నీ పుట్టకే కల్తీ పుట్టక, ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనింది. నీది తప్పుడు పుట్టక, నువ్వు లండన్కి ఎందుకు వెళ్ళావో తెలుసా? ఈ వ్యాఖ్యలన్నీ ఎవరు చేశారు? సో మీరు చేస్తే మాకు చాగంటి ప్రవచనాలుగా గరికపాటి సూక్తుల్లాగా కనపడుతున్నాయా? జోగి రమేష్ గారు కాస్త చిప్పు దొబ్బింది అని అంటే తప్పైపోయి వారిపైన పెట్రోల్ బాంబులు వేసి, జోగి రమేష్ గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన మీరు పెట్రోల్ బాంబులు వేసి ఆ ఇల్లు తగలబెడతారా? ఏం సార్, ఏమి సందర్భం? ఏం తమాషాలా మీకు? ఎంతమందిని చంపుతారు? ఎంతమంది మీద పెట్రోల్ బాంబులు వేస్తారు? ఈ రాష్ట్రంలో బీసీలు 50% పైగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే చంపుతారా, నరుకుతారా, దాడులు చేస్తారా? మేము రప్పా అని ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటే మా పైన 60 రోజులు 70 రోజులు రిమాండ్ వేశారు కదా. పెట్రోల్ బాంబు వేసినటువంటి వాళ్ళపైన ఏం చేయాలా? మీరు ఏం చేయగలుగుతున్నారు ఈ రాష్ట్రాన్ని అనేది ఒకటి చెప్తున్నా. ఇంకొక సూచన ఎవరికి ఇస్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. అక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నారు సార్, రాళ్ళు వేస్తున్నారు పిల్లలు, రాళ్ళు వేస్తున్నారు, పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. ఆ పిల్లలకి అక్కడ పోలీసులు ఉన్నారు. ఏం సార్ వాళ్ళకి ఏం ఎవరిని వాళ్ళని ఉసిగెలిపింది? అది అక్కడ ఎవరో మహిళ కాదో ఆవిడ కూడా కనపడుతున్నారు. వారికి ఏంది? వారికి సమాజం ఏంది? అది ఆ రాయి ఏంటి? ఆ ఉసుగొలిపారు, మీరు రికార్డ్ అయ్యారు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అధికారంలో ఉంటారా? ఈరోజు 20 నెలలు అయింది. మీకు కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మీకు ఏమైనా ఆర్థిక ప్రయోజనం అందించారా? మీకు ఏదైనా రాజకీయ ప్రయోజనాలు కల్పించారా? తనకు కావాల్సిన వాళ్ళకి, తన సామాజిక వర్గాల వారికి, తన వ్యాపార వర్గాల వారికి వీరికి 99 పైసలకి మీకు భూములు ఇస్తున్నారు కదా. కార్యకర్తలకు ఏమి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి? ఇప్పుడు వారిని ఉసుగొలిపి మా పైన పెట్రోల్ బాంబులు వేపిస్తున్నారు. రేపు ఇవన్నీ ఇదిగో అవి వీడియో రికార్డులు అవుతున్నాయి. గవర్నమెంట్ మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు అట్టిస్తే అట్టున్నారేమోవా? నువ్వు సెంటీమీటర్ గాయం చేస్తే మీకు కిలోమీటర్ గాయం చేయవా? రేపు నీ కుటుంబాలను ఎవరు కాపాడతారు? నిన్నెవరు కాపాడతారు? నువ్వు ఎవరో ఉసిరి గెలిపితే నువ్వు వెళ్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశాలకు వెళ్ళిపోతారు. మీ పరిస్థితి ఏంది? అక్కడ పోలీసులు అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ జెండాని ఒక మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారు, బీసీ నాయకుడు గారి ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ పెట్రోల్ బాంబులు వేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నారా? ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అధికారాలు రావా? మాకు సీట్లు రావా? మాకు పదవులు రావా?
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు ఈ రోజు వారు కూర్చున్నటువంటి కుర్చీలు మేము 2 ఏళ్ల క్రితం వదిలేస్తే వచ్చిన కుర్చీలే, ఆ కుర్చీలు మాకు కొత్త కావు అని మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు ఇంత దౌర్జన్యాలు, దారుణాలు, ఉన్మాదపూర్వకంగా మీరు ఉన్నారు కదా, ఆ కుర్చీలు మాకు తెలియవా? మాకు తెలియవా నేను అడుగుతున్నాను సార్. ఈ రోజు మీకు ఒక విషయం చెప్తాను సార్, ఒక్క మాట చెప్తాను సార్. ఈ రోజు ఒక ట్విట్టర్ ఓపెన్ చేయండి, మీకు వాట్సాప్ లో పంపించాను. స్వాతి రెడ్డి గాని ఒక ఆవిడ, స్వాతి రెడ్డి అనేటువంటి ఒక ఆవిడ, అలియాస్ ఏందో మనకు తెలియదు, ఈవిడ నారా లోకేష్ గారికి స్పీచ్ రాసిస్తుంది. ఈ స్వాతి రెడ్డి గారు యూకేలో ఉంటారు. ఈమెమి రాసిందంటే, నిన్న గల్లా చంద్రరావుకి అంటే గల్లా మాధవి గారి భర్తకి నిన్న గల్లా రామచంద్రరావుకి అంబటి దొరికి ఉంటే ఈ పాటికి అంత్యక్రియలు పూర్తయ్యేవి. అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వయాన నారా లోకేష్ గారికి స్క్రిప్ట్ రైటర్ అయినటువంటి స్వాతి రెడ్డి గారు, అలియా సంథింగ్ ఏదో చౌదరి, వారి గురించి మనకు తెలియదు, వారు ట్విట్టర్లో రాసినటువంటి కామెంట్ మీరు చేయండి. అంబటి రాంబాబు గారిని చంపి అంత్యక్రియలు పూర్తి చేస్తారా? మీరు చంపుతారు. ఎంతమందిని చంపుతారో? అంబటి రాంబాబు గారిని చంపు, జోగి రమేష్ గారిని చంపు, రాంబాబు గారిని చంపితే రాంబాబు గారి కూతురులేరా? సోషల్ మీడియాలో జోగి రమేష్ గారిని చంపితే కేసులు అంటున్నారు కదా, మరి స్వాతి చౌదరి గారి పైన ఉండదా? ఆమె రెడ్డి అని పెట్టుకుంది, రెడ్డి కాదంటారు, మరి నాకు తెలియదులేండి. ఉండవా వీళ్ళపైన కేసులు ఉండవా? సరే వారు ఏమైనా కానీ సార్, ఈ మీరు స్టేట్ ఫ్రాక్షనిజం చేసి, మీరు స్టేట్ టెర్రరిజం చేసి, మీరు తాలిబన్లుగా చేసి, తాలిబన్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో అన్న సామాన్యులకి, ప్రజలకి ప్రజా హక్కులు ఉన్నాయో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేవు. నేనేమంటున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంది, అంబటి రాంబాబు గారి అంత్యక్రియలు అన్నారు కదా, రాంబాబు గారు రిలీజ్ అయిన తర్వాత ఏ రోజో ఎక్కడో ఏంటో చెబుతున్నావు, మీరు గల్లా రామచంద్రరావు గారిని పంపిస్తారో లేకపోతే నేరుగా నారా లోకేష్ పంపిస్తున్నారో, వచ్చి చంపండి మమ్మల్ని, మేమేం దాడులు చేయకుండా వస్తాం, మేము మహాత్మా గాంధీ లాగా చేతులు కట్టుకుని మీ దగ్గరికి వస్తాం, ఎంతమందిని చంపుతారో చంపండి, ఎంత రక్తపాతం సృష్టిస్తారో చూపించండి. మీరు పెట్రోల్ బాంబులు వేస్తున్నారు సార్, మీరు ఒక మాట చెప్తున్నాను, మీరు పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మా పల్నాడు ప్రాంతంలో ప్రతి ఎన్నికల సమయంలో మేము మా గడ్డి బాంబులో మాకు నాటు బాంబులు ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండకూడదు, రాజకీయాల్లో హింసాతత్వం ఉండకూడదని మమ్మల్ని ఎప్పటికెప్పుడు ఆపేసి మా పల్నాడులో, రాయలసీమలో ఆగిపోయినటువంటి ఫ్యాక్షనిజాన్ని ఈ రోజు మీరు పెంచి పోషించడానికి నిద్రలేపుతున్నారు. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు సార్. మీరు ఒకటి చెప్తున్నారండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బా వాళ్ళు, తాత వాళ్ళు, ముత్తాత వాళ్ళు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిన వాళ్ళు కదా. ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దనుకొని, ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ సమాజంలో ఉండకూడదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, రాయలసీమ పార్టీకి సంబంధించినటువంటి మాలాంటి నాయకులు, పల్నాడులో ఉన్నటువంటి మిగతా వారు ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఎక్కడికెక్కడ ఆదమర్చకుండా మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. 40% జనాభా ఉన్నటువంటి మా పైన నువ్వు ఎక్కడికి ఆకాలంటే అక్కడ ప్రెస్ మీట్, అక్కడ ఫ్లెక్సీలు పెట్టి మమ్మల్ని ప్రవోక్ చేసి, మమ్మల్ని బూతులు తిడుతూ, మగాళ్ళైతే రాండ్రా అని ఆడవాళ్ళ చేత మమ్మల్ని తిడుతూ ప్రవోక్ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది తెలుగుదేశం పార్టీ వల్ల. మమ్మల్ని వీరందరూ కంట్రోల్ చేయగలుగుతుంది చెప్తుంది. కాబట్టి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాకు సంబంధించిన నాయకులు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి నోరు మూసుకొని చేతులకు గాజులు తొడుక్కొని మేము కూర్చోనన్నా మాకేం చేతగా కాదు. ప్రజాస్వామ్య విలువల్ని గుర్తుపెట్టుకొని ఏమీ చేయలేక మీరు కొడుతున్నా కూడా తలదించుకొని, మీ బాధలు మీది అనుభవించుకొని తలదించుకొని నిలబడుతున్నాం. మీరు ఎన్నన్నా చేయండి, తల దించుకొనే ఉంటాం. 2029 ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగానే మీ పైన పోరాడతామని మాకున్నటువంటి వాటన్నింటినీ చంపుకొని ప్రజాస్వామ్యయుతంగా బతుకుతున్నాం. ఇది చేతగాని తరమని మీరు అనుకొని చంపుతామని మీరు అనుకుంటే అది మీ విజ్ఞతకి వీటికే వదిలేస్తున్నాం.